ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని దగ్గర నుండి ఎంత దూరంగా ఉన్నా, దేవుడి దగ్గరికొస్తే నిన్ను సకంలో నువ్వున్నప్పుడే ఆయన పరుగు పరుగునొచ్చి నిన్ను ఎదుర్కొంటారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులని యస్సు ప్రభుల వారు ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ తండ్రికి ఇద్దరు పిల్లలు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఎవరికి సాదృశ్యం ఏంటి అనే విషయాలు మనం వెళ్ళకముందు ఇద్దరు కుమారుల్లో చిన్నోడు ఏమంటాడంటే, తండ్రి ఆస్తిలో భాగం నాకు ఎలాగా ముక్కలు రావాలి కదా, అది నాకు ఇచ్చేయండి, నేను మా మా ఫ్రెండ్స్‌తో నేను గడిపేస్తాను, అర్జెంటుగా నాకు ఇవ్వండి అంటే తండ్రి మరి ఆస్తి ఇచ్చేశాడు, భాగం. వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్‌తో విలాసాల్లో గడిపేశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు తిండి లేదు, తిప్పలు లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే నాకేంటి, నేను ఉద్యోగం చేసుకుంటాను కదా అని అనుకున్నాడు. ఈ మధ్యలో మన వాళ్ళు చాలామంది 2 ఉద్యోగాలు చేస్తారు. ఒకటి రియల్ ఎస్టేట్, 2 అయితే బ్లింకిట్ కానీ లేకపోతే ర్యాపిడో కానీ. ఖచ్చితంగా ఒక 10 మంది ఉంటే అందులో 5గురు ఇలాగే ఏదో పనులు చేసుకోవాలని ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి చేయటం తప్పని నేను అనటం లేదు, ఏదో ఒకటి చేయటం మంచిదే. కానీ ఎందుకు ఎక్కువ రియల్ ఎస్టేట్లోనే ఉంటారు? దానికి ఏం క్వాలిఫికేషన్ అక్కర్లేదు కనుక. ఎందుకు బ్లింకిట్లోని, ర్యాపిడోలోని ఎలాంటి వాటిల్లో ఉంటారు? వాటికి కూడా ఎక్కువ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు కనుక. ఈ క్వాలిఫికేషన్ లేనటువంటి ఉద్యోగాలు ఎందుకు సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే ఈజీ మనీగా కనపడుతుంటుంది. అందుకే నన్ను అడిగితే వీళ్ళు బహుశా లాటరీ టికెట్లు కూడా కొంటుంటారు. ఎందుకంటే అకస్మాత్తుగా కుబేర్లు అయిపోయి ఆ డబ్బులు వచ్చేస్తే ఇంకి పింకి పాంకి ఫాదర్ హస్ అ డాంకీ అని పంట వేసుకుని ఏదో ఒకలాగా పలికేస్తే, నంబర్ పలికేస్తే డబ్బులు వచ్చేస్తాయి. నాకు తెలిసి కష్టపడకుండా ఏది మనం సంపాదించుకోలేము. సేవకుడిగా 70 సంవత్సరాల వయసు వచ్చినా నేను రాత్రి కష్టపడి ప్రార్థన చేస్తూ, డిసిప్లిన్ కావాలండి దానికి, ప్రార్థన చేస్తూ ఒక్కొక్క మారు 3 గంటలు 4 గంటలు వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఎందుకంటే ఆ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఉన్న సారం నన్ను బలపరుస్తుంది. అంతేకాకుండా అంతేకాకుండా ప్రయాసపడి ఏ ఫంక్షన్ కన్నా నన్ను పిలుస్తుంటారు కనుక వెళ్ళాలి. ఇంకొకళ్ళని పంపించి మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి అని చెప్పను. ప్రసంగాలకు ఆదివారం వస్తే మీరు చేసేయండి అని నేను లేటుగా వస్తాను. నో నో నో. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇది, బాధ్యత కనుక నేను చేస్తాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కష్టపడితేనే కానీ భోజనం తినడానికి అర్హత లేదని దేవుడు చెప్పారు కనుక, కష్టపడకుండా ఈజీ డబ్బుల కొరకు మనం ప్రయత్నిస్తుంటాం. ఎందుకు లేట్ అయినా క్వాలిఫికేషన్ సంపాదించుకోకూడదు? లేట్ అయిపోయిందా? దేనికి లేటు? ఒక డిగ్రీ సంపాదించడానికి, ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయటానికి, ఒక కంప్యూటర్ కోర్స్ చేయటానికి, ఏదో చదవటానికి, ఒక అనుభవం సంపాదించడానికి లేట్ అవ్వలేదే? వీడు ఏం చేశాడంటే ఒక పని చేశాడు. ఎవరు? ఆ చిన్న కుమారుడు. డబ్బులన్నీ అయిపోయి స్నేహితులందరూ విడిచిపెట్టేశారు, డబ్బులు లేవు. ఇప్పుడు వేసుకున్న ఒక జతే మిగిలి ఉంటుంది. ఎందుకంటే మిగతా ఫ్రెండ్స్ వీడికున్న జీన్ ప్యాంట్లు అన్నీ లాక్కుని పోయి ఉంటారు. వాళ్ళు వేసుకుని వాళ్ళు మళ్ళీ సాయంత్రం తెస్తాను రా అని చెప్పి వెళ్ళిపోయి గాయబ్. డబ్బులు లేవు, అయిపోయి ఎలాగని నాకు తెలుసు కనుక ఇప్పుడు ఏం చేశారంటే, ఆ దేశంలో కరువు ఉంది, డబ్బులు లేవు, ఎవరి దగ్గర చేతుల్లో డబ్బులు లేవు. రొట్టెలు కొనుక్కోవాలన్నా బోల్డ్ డబ్బులు, జీతానికి పని చేయాలి. వీడు ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ పనులు లేవు. అందుకని పందులు కాయటానికి వెళ్ళాడు. ఈ పందులు కాయటంలో కాస్తూ కాస్తూ ఆ భోజనం అన్న పందులు తినే పుట్టన తిందామని చెప్పి వెళ్తే పందులు అని తోసేస్తున్నాయట. సిగ్గు, అవమానము, పందుల చేత కూడా వెలివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఉంటుంది. బుద్ధి వచ్చి మళ్ళా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తే, ఇంట్లో బోళ్ళు పని వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు భోజనం చేస్తున్నారు, కనీసం భోజనం అన్న దొరుకుతుంది, ఏ పనన్నా చేసుకుని మా ఇంట్లో ఎవరి దగ్గర? వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేసుకున్నా బ్రతుకుతానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఏది విడిచిపెట్టాడంటే తన గత జీవితాన్ని వదిలేశాడు. ఇప్పుడు లేచి తన వెనక భాగానికి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వస్తుంటే దూరం నుండి తండ్రి చూసి పరుగు పరుగును వచ్చేసి కౌగిలించుకున్నారు. ఈ కంపు లక్ష్య పెట్టలేదు, ముద్దు పెట్టారు. ముద్దు పెట్టి, పోన్లేనన్నా వచ్చావు, నాకు చాలా సంతోషం అని పనివాళ్ళకి వెంటనే ఆర్డర్ ఇస్తున్నాడు. కాదు నాన్నగారు, నేను దేవుని దృష్టికి మీ దృష్టికి నేను పాపం చేసిన వాడిని అయితే అని నువ్వేం మాట్లాడక నాన్న, అయిపోయింది, నేను క్షమించాను, నువ్వు నా కొడుకురా, కొడుకువి. తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి. అప్పుడు పనివాళ్ళు పిలిచి, ఈ నా కుమారుడికి మంచి వస్త్రాలు,
ప్రశస్తమైన వస్త్రాలు, ప్రెషియస్ క్లోత్స్ ముందు ధరింప చేయండి. అంటే ఉన్నపాళంగా స్నానం చేయకుండా వేస్తుంటారని, ఎంతసేపు మీ తలంపులు అలాగే ఉంటాయి, మురికి తలంపు. ఖచ్చితంగా ఈ ప్రశస్తమైన వస్త్రాలు వేసుకోవాలంటే వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకుని ఉండాలి. ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు వేశారు, నీతి వస్త్రాలు, రాయల్ రోబ్స్. చూడండి, చేతికి ఉంగరం పెట్టండి రా అని చెప్పి ఆర్డర్ వేస్తారు. కాళ్ళకి చెప్పులు వేయండి అంటే చెప్పులు కూడా లేవు అనమాట. చెప్పులు లేవు. ఎక్కడ అరగదీశాడో, ఎక్కడ అమ్మేశాడో, ఎక్కడ అరిగిపోయి మళ్ళా కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు నా కుమారుడు నడవటానికి ప్రశస్తమైన మంచి వస్త్రాలు, ఉంగరం, చెప్పులు తొడగండి. ఎందుకంటే సిద్ధమనే సువార్త ప్రకటించే జోడు తొడగండి. ఎక్కడికి వెళ్ళినా నా కుమారుడు వెళ్ళి ఇప్పుడు సాక్ష్యం చెప్తాడు, నా తండ్రి ప్రేమ గొప్పది, నేను పలానా నాన్నగారు కొడుకుని అని చెప్పుకుంటాడు. కనుక మంచిగా నా కొడుకు అనిపించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే యథార్థంగా అర్హత లేదండి. నాకు అర్హత లేదు. ఆయన గురించి మాట్లాడటానికి కూడా అర్హత లేదు. దరిద్రుడినైన నన్ను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, మీరు దాస్యపు ఆత్మను మీకు ఇయ్యలేదు దేవుడు, కుమారత్వపు ఆత్మనిచ్చారనమాట. దాస్యపు ఆత్మ అంటే స్లేవరీ, దాస్యపు ఆత్మ అంటే బానిసత్వపు ఆత్మ కాదు. మీరు దత్తపుత్రపు ఆత్మను పొందుకున్నారు కనుక దత్తపుత్రులుగా మీరు తండ్రి అని మీరు పిలవగలిగిన స్తోమతను మీకు ఇచ్చారని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక నేనేమై ఉన్నాను? ఆయనకి కుమారుణ్ణి. నా ఉంగరం కనబడుతుందా? మీ కంటికి కనబడదు. ఎందుకంటే ఆయన ఉంగరం అంత గొప్ప ఉంగరం. ఆత్మ సంబంధమైన అధికారం ఉంది నాకు. నేను మాట సెలవిగా వస్తారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి దెయ్యాలు. జబ్బు పోవలసిందే, అంత అధికారం. ఈ ఉంగరం దేనికి సూచన అంటే అధికారానికి. రాజు ఉంగరం. నేను సీల్ చేశానంటే అది సీల్ చేయబడును గాక. అందుకే ఈరోజు మీ మీద నా ఉంగరము నేను ముద్రిస్తున్నాను. ఎందుకు తెలుసా? మీరు దేవుని ఆత్మతో సీల్ చేయబడుదురు గాక. ఆ జబ్బులు పోయి మీకు ఆరోగ్యం ఉండునుగాక ముద్ర వేశాను. మీకు అభివృద్ధి మీరు చెందుదురుగాక ముద్ర వేశాను. మీరు ఆశీర్వదింపబడుదురుగాక ముద్ర వేశాను. అందుకే ఈ రాజ్య సువార్త నేను ప్రకటించడానికి ప్రశస్తమైన సిద్ధపడే జోళ్ళు నాకు ఇచ్చారు కనుక ఈ సువార్త, రాజ్య సువార్త మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమనంటే, ఆ చిన్న కుమారుడు ఎవరికి సాదృశ్యం అంటే అన్యులైనటువంటి మనకి. పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యం అంటే ఇజ్రాయెల్ దేశానికి. ఆ పెద్ద కుమారుడు తప్పిపోయాడు, వాడు కూడా వస్తాడు తప్పకుండా. మన అందరం ఏకముగా కూడి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించే సమయం ఆసన్నమైపోయింది. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ తప్పిపోయిన వాడు నాయన కుమారుడు ఆ ఉపమానం ఈరోజు మాకు మళ్ళా జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీవు మాకు ఎంత విశాలమైనటువంటి హృదయంతో చేర్చుకున్నావో, నీ ప్రేమను మా మీద వలగబోసావు. జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మహింపరుస్తున్నాం, మిమ్మల్ని గనపరుస్తున్నాం. యథార్థంగా నీ బిడ్డల గురించే ప్రార్థన చేస్తూ నా గురించి నేను చెప్పుకుంటున్నాను ప్రభా. యోగ్యత లేని వాడిని, దూరం అయిపోయిన వాడిని, దరిద్రత అనుభవించిన వాడిని నువ్వెందుకో నన్ను కనికరించి నీ ప్రేమను వలగపోసి నా బట్టలు మార్చావు. నాకు ఉంగరం, రాజు ఉంగరం పెట్టావు, అధికారంతో కూడిన ఉంగరం, రాజ్యస్వార్త ప్రకటించే పాదాలు నాకు ఇచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప భాగ్యం, ధన్యతను బట్టి నీ బిడ్డలో ఆశీర్వదింపబడుదురుగాక. నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.